రైట్ ఇక మిగతా వివరాలు కూడా చూస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు తాను నిద్రపోనని సీఎం రేవంత్ రెడ్డి నిద్రపోనియనని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. యనమల రేవంత్ రెడ్డి అంటే ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారారని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరులో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ హయాంలో నాట్ల సమయంలో రైతు బంధు ఇస్తే పంటలు కోతకు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. తాము 10 ఏళ్ల పాటు రైతులకు ఇబ్బందులు లేకుండా 24 గంటలు కరెంటు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దొంగతనంగా రాత్రి కరెంటు కట్ చేస్తోందని విమర్శించారు. కరోనా సమయంలో కూడా రైతు బంధు ఇచ్చి ఆదుకున్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి శ్రీనివాస్ ఫోన్ లైవ్ లో వివరిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మొత్తానికి హరీష్ రావు అయితే సీఎం రేవంత్ రెడ్డిపై తాను నిద్రపోనని సీఎం ను కూడా నిద్రపోనివనని చెప్తున్నారు. సో డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? తెలంగాణలోని ఒక్కసారిగా నూతన ప్రభుత్వం ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్కసారిగా రైతులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణలో వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడడంతో రైతులు ఒకసారిగా ఆనందం వ్యక్తం చేశారు. కానీ నేడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే రేవంత్ రెడ్డి అంటే ఎగవేతల రేవంత్ రెడ్డిగా, ఏనుగుల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డిగాను ప్రవర్తిస్తున్నాడు అనేది మాజీ మంత్రి ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తుండడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చిన హామీలు అయితేనేమి, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పటికీ రతనాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి రైతులకు ఇచ్చినటువంటి హామీ సంబంధించినటువంటి రుణమాఫీ అయితేనేమి, దానికి సంబంధించినటువంటి అనేక పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని కూడా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతులకు సంబంధించిన రుణమాఫీ చూసినట్లయితే ప్రతి సంవత్సరం గాను నాట్లకు సమయంలో కానీ రుణమాఫీకి సంబంధించి ఇచ్చేది. కానీ నేడు కోతలు కోసే సమయంలో కూడా రుణమాఫీ ఇవ్వడంలోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాటి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున రైతులకు రుణమాఫీ చేశాడని, రేటు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలోని చాలా విఫలమైందని ప్రధానంగా చూసినట్లయితే నాట్ల టైంలోనే గతంలోని ప్రభుత్వము రైతులకు రుణమాఫీ చేసేది. కానీ నేడు కోతలు వచ్చాయి. సంబంధించినటువంటి రైతులకు కానీ సంబంధించినటువంటి బాధిత కుటుంబాలకు కానీ ఇప్పటి వరకు రుణమాఫీ పడలేదు. దీనికి సంబంధించి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటలు నీటి మూటల్లా తేలాయి తప్పితే ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కానీ ఎలాంటి సంబంధించినటువంటి రుణమాఫీ కానీ చేకూరలేదనే సంబంధించినటువంటి శాసనసభ్యులు పూర్తి స్థాయిలోని ధర్నా పెద్ద ఎత్తున చేస్తున్న క్రమంలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలోనే విఫలమైందనేదే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలోనే చేసినటువంటి హరీష్ రావు పెద్ద ఎత్తున ప్రభుత్వం విమర్శలు గుప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి అనేక సంబంధించినటువంటి రైతు సబ్సిడీ అయితేనేమి, సంబంధించిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా చేయకపోవడం, 6 గ్యారెంట్ల పథకాలను అమలు చేయడంలోని కాంగ్రెస్ పార్టీ విఫలమైందనేది కూడా హరీష్ రావు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాడు. ప్రధానంగా చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోని అనేక ప్రాజెక్టులకు సంబంధించి సమీక్ష జరుపుతున్న క్రమంలోనే 2 పిల్లర్లు కూలడంతోనే ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి రైతు రుణమాఫీలోని పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదుర్కొంటుందని కూడా హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణలోని రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేరకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కార్యకర్తలే కానీ నాయకులే కానీ సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతు రుణాలు ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది, రైతుల పక్షాన నిలబడుతుందని కూడా హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. సిరిచంద్ర తెలంగాణలో గతంలో ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీ స్కీమ్లకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటి వరకు ఎలాంటి అమలు చేయలేదని పెద్ద ఎత్తున విమర్శలు గురుస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల పట్ల పెద్ద ఎత్తున అనేక పథకాలను అమలు చేసిందని, కరెంటు అయితేనేమి సంబంధించిన 24 గంటలు ఇచ్చిన పరిస్థితి. నేడు దొంగతనంగా కరెంటు తీస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన కాదు రైతుల పక్షాన కూడా పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందనేది కూడా హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలోని నేడు జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ధర్నాలోని హరీష్ రావు పాల్గొని పూర్తి స్థాయిలోని రైతులకు సేవ చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పట్టించుకోవట్లేదు అనేది ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. సిరిచంద్ర ఇది తెలంగాణలో జరుగుతున్న